సేవా సమితి సంస్థకు తోడ్పాటు అందించవచ్చని ఇక్కడి నిర్వాహకులు చెప్తున్నారు. 5 టీచర్స్ వచ్చి వీళ్ళకి ట్యూషన్స్ చెప్తారండి. కల్చరల్ యాక్టివిటీస్ వీళ్ళకి కోలాటం అనేది, కొద్దిగా భరతనాట్యం అనేది, ఇలాంటి కొన్ని వాలంటరీగా వచ్చి కొంతమంది వీళ్ళకి చెప్తున్నారండి. నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఒక డ్యాన్స్ టీచర్ కూడా భరతనాట్యం నేర్పడానికి వస్తున్నారు ఆడపిల్లలందరికీ. బాబాని ఎక్కువ నమ్ముతారు. బాబా ద్వారా అన్నదాతలు విద్యాదాతలు బాగుండాలని చెప్పి ఎవ్రీడే పూజ చేస్తుంటారు. వీళ్ళు ఏది తిన్నా కూడా ఫస్ట్ అన్నదాతని విద్యాదాతని తలుచుకుని తింటారండి. ఇది వీళ్ళకి అలవాటు చేశారు అనమాట. ఎందుకంటే భగవంతుడు అన్నదాత విద్యాదాతలే కదా వీళ్ళకి ఆయన కాపాడేది. అందుగురించి ఆ రకంగా వాళ్ళకి అది అలవాటు చేసామన్నమాట. కేవలం దాతలు ముందుకు వస్తే ఇంకా బాగా చేయాల్సి ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ పిల్లల వరకు ఉన్నారు. ఇక్కడ ఒక పిల్లడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 2 BSc బయోటెక్నాలజీ చదువుతున్నారు, 2 ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పెద్ద చదువులు. ఇంకా మేము ఇయర్ సెమీ ఆర్ఫన్స్కి తండ్రి చనిపోయి తల్లి చదివించలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా దగ్గర తీసి వాళ్ళకి మనకి మినిమం ఎడ్యుకేషన్ సపోర్ట్ అనే వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నామండి. ఎవరైనా స్పాన్సర్స్ చేయాలంటే దాతలు వీళ్ళకి ఫుడ్ ఎడ్యుకేషన్కి వచ్చేసి 12,000 ఫర్ ఇయర్ అవుతుందండి. ఎవరైనా ఒక చైల్డ్ని అడాప్ట్ చేసి 12,000 కనుక పే చేయగలిగితే ఒక చిల్డ్రన్కి ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్ అండ్ హైజీనింగ్ మొత్తం సరిపోద్ది మాకు. అలా ముందుకు వస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది చదివించడానికి మేము కృషి చేస్తామండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా నెంబర్స్ వచ్చి 9346212945. ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ. ఈ ప్రోగ్రాం చేయటం వల్ల మాకు ఆనంద్ గారు అనే ఒక డోనర్ వచ్చి మాకు ఒక 1 month సరిపడా ఫుడ్ గ్రాసరీస్ డొనేట్ చేశారండి. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు బాబా బాగా చల్లగా చూడాలని చూస్తున్నా. అలాగే ఆర్కే ఛానల్ వారికి, శరణ్ గారికి కూడా బాబా అందరినీ చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నామండి. నా పేరు మారుతి, దేవరకోట నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా. ఈ కోలాటం మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను చల్లపల్లిలో నేర్చుకున్నానండి, గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. మీ పిల్లలకి మీరు ఎప్పుడు రోజు వచ్చి చెప్తుంటారా? ఇక్కడే ఉన్నాను, 1 month నుంచి నేర్పుతున్నాను. చుట్టుపక్కల 20 బ్యాచ్లకు నేర్పాను. ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు ఇక్కడ? బాగా చేస్తున్నారు పిల్లలు. చుట్టుపక్కల ఇలాగే పిల్లలకు కూడా నేర్పాలని ఆశ. ఇలా పిల్లలకి ఉచితంగా నేర్పాలని అక్కడి నుంచి తీసుకొచ్చి ఉత్సాహంతో వచ్చాను ఇక్కడికి. మామూలుగా ఇది కాకుండా మీరు ఏం చేస్తుంటారు? మామూలు వ్యవసాయమే, మురళీ కోలాటం, మామూలుగా లేడీస్కి భజన, లేడీస్ కోలాటం నేర్పిస్తాను. నా పేరు సంధ్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ నాన్న చనిపోయారు, అయితే సార్ తెచ్చారు నన్ను ఇక్కడికి. ఇలా అమ్మా నాన్న చనిపోయారు, చనిపోతే వీళ్ళ గార్డియన్ ఎవరు ఉంటే తీసుకొచ్చి చెప్పారనమాట. అంటే వాళ్ళ తాతయ్య గారు ఓల్డ్ ఏజ్ అయినా, అంటే కొంతకాలం చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళు. అయితే వాళ్ళు పోషించే శక్తి లేక, వాళ్ళకే తినలేక మన దగ్గర తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. ఈమె చిన్నప్పుడు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఈమె 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది, బాగా చదువుద్ది, క్లాస్ లీడర్ కూడా ఈమె. ఇంట్లో పిల్లలు కూడా చక్కగా పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ ఎన్ని రకాలు కూడా ఒక అక్కలాగా బాధ్యత, ఒక ఇంటికి పెద్ద కూతురులాగా బాగా సర్వీస్ చేస్తుందండి. ఈ వయసులోనే పిల్లలకి బట్టలు, యూనిఫామ్ ఇవ్వటం, ఏది ఎక్కడ ఉందో అంతా కూడా ఇంటికి పెద్ద కూతురు అయితే ఎలాగా తల్లికి తండ్రికి ఎలా సహాయపడతా ఆ రకంగా సహాయపడుతుంది. ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర హర బోలే సాయి నమాయ, ఓం సాయి నమాయ, ఓం సాయి నమాయ, హర
हर बोले साईं नमाय साईं नमाय ओम साईं नमाय हर हर बोले साईं नमाय। మాలో మానవత్వం ఉన్నంత వరకు మేము నిరుపేద జీవితాలలో చదువుకు దూరమైన చిన్నారులను అనాథ పిల్లలందరినూ చేరదీసి తోడ్పాటును అందిస్తూనే ఉంటామని అంటున్న వీరిని నిజంగా అభినందించాల్సిందే. ఇలా ఏ సంబంధం లేని ఈ చిరు కుసుమాల కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 100కో కోటికో ఒక్కరు. ओम साईं नमाय ओम साईं नमाय हर हर बोले साईं नमाय साईं नमाय ओम साईं नमाय हर हर बोले साईं नमाय। ओम साईं नमाय ओम साईं नमाय हर हर बोले साईं नमाय साईं नमाय ओम साईं नमाय हर हर बोले